ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. గుడ్ ఆఫ్టర్నూనా, గుడ్ ఈవినింగా, గుడ్ మార్నింగా, గుడ్ ఆఫ్టర్నూనా, అందరికీ సాయంకాలం శుభవేళ. సాయంకాలం శుభవేళ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ వేపాడ. ఏం చేస్తున్నారు తెలుసా? ఈరోజు కర్రీ టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత ఒక్క నిమిషం మీకు చూపిస్తా. ఇదిగో చికెను మ్యాగ్నేట్ చేసి పెట్టా. చికెన్ కర్రీ వండుతున్నాను అనమాట. ప్రిపరేషన్ రెడీ అవుతుంది. చూడండి అమ్మా, చూడండి. చికెన్ కర్రీ వండుతున్నాను. పొద్దున్న వంట చేయలేదు ఫ్రెండ్స్, పొద్దున్న వంట లేదు. నేను ఫంక్షన్కి వెళ్ళా. బాబు ఫోన్ చేసి పొద్దున్న ఏం కూర ఉండే? వంకాయ టమాటా ఉండే. ఇంకా అది వీడియో పెట్టలా, ఎందుకంటే నాకు టైం కుదరలా, అందుకనే పెట్టలా. ఇప్పుడు చికెన్ తెచ్చారు. ఈరోజు బుధవారం కదా, చికెన్ కూర, చికెన్ తెచ్చారు. చికెన్ వండుతున్నాను అనమాట. కొంచెము కరివేపాకు వేసుకుందాం. ఆహాహా, కరివేపాకు ఫ్లేవర్ అట్లా ఉంటుంది అనమాట. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. పెద్ద ముక్కలు కోసేసాను. ఇక్కడ టీ మరుగుతుంది. టీ పెట్టా, టీ తాగుదామని కొంచెం టీ పొడేద్దాం. ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారా? నిన్న షుగర్ పరీక్ష చేశారు ఫ్రెండ్స్. షుగర్ అంట కొంచెం ఎక్కువగా ఉందంట. టీ తాగొచ్చంట, కానీ ఎక్కువ షుగర్ వేసుకోకూడదంట. అసలు పంచదార వాడను నేను, బెల్లమే వాడతాను, పంచదార వాడను నేను. మరి ఆ కాస్త కూడా వేసుకోకపోతే ఎట్లా తాగుతాము? చిన్న ముక్క బెల్లం వేసుకున్నాం, ఎక్కువ. మరి తీపి లేకపోతే తాగినట్టు ఉండదు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే కలిపి పెట్టేశాను. ఈరోజు బుధవారం కదా, పువ్వులు వస్తాయి మాకు. పువ్వులు అడవిలో ఉన్నాం, కడుతున్నాను, పువ్వులు కడుతున్నాను. ఒక కవర్ కట్టేశాను. 3 కవర్లు కట్టాలి. ఒక కవర్ కట్టాను, ఇంకా 2 కవర్లు ఉన్నాయి. పప్పు నానబెట్టా కొంచెం టిఫిన్కి వేసుకుందామని. గ్రైండర్ అయితే తీయలేను, మిక్సీలోనే వేసేస్తాను. గ్రైండర్తో కాదు, మిక్సీలోనే వేసేసి కొంచెం ఇది కూర అయిపోతే అప్పుడు మనం ఇవాళ లేట్ అవుతుంది పువ్వులకి, ఎందుకంటే లేటు వంట చేస్తాం కదా. అందరూ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసారు, అందుకే కొంచెం ఇందులో తక్కువ వేస్తాం. టమాటా వేసేసుకుందాం. కొంచెం పసుపు వేద్దాం, కొంచెం పసుపు వేసుకుందాం, మొక్కుతుంది కొమ్ముని. గరం మసాలా, జీలకర్ర పొడి కొంచెం ఉంది. గరం మసాలా, జీలకర్ర మసాలా వేసాను. ఫ్యాన్ వేద్దామండి, వేడిగా ఉంది.
ఆ వేడి అలా లాక్కుంటుంది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ వేసేసుకుందాం. పెట్టారు. ఇందులో చికెన్లో కందనకాయలు ఎక్కువ ఉన్నాయి. నాకు ఇష్టమే. గుండెకాయలు తేలేదు, కందనకాయలు కూర అనమాట. అది కూర కందనకాయలు ఎక్కువ ఉన్నాయి. నాకు ఇష్టంగా తెచ్చారు మా ఆయన గారు. వాళ్ళ కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్నాం. చాలామంది పైన కూర ఉడికేటప్పుడు వేసుకుంటే కొత్తిమీర బాగుంటుంది. కూరకు కూడా పడతారు కదా కొత్తిమీర ఫ్లేవర్ అని ముందు వేసేస్తాను నేను. చల్లారిపోతుంది. కొత్తిమీర వేసేస్తున్నాను. చూడండి, కొత్తిమీర ముందే వేస్తే ఆ ఫ్లేవర్ అనేది కూరకు పడుతుంది, బాగుంటుంది, నీచు వాసన ఉండకుండా ఉంటుంది. ఇప్పుడే నీళ్ళు వేయక్కర్లేదు, ఇందులో నీళ్ళు బాగా వస్తుంది బయటికి. అంటే ఈరోజు మా ఇంటికి మా అబ్బాయికి టిఫిన్ దోశల ఏంటంట, రాగి దోశలు అంట, జొన్న రొట్టెలు అంట, అవి తినమని చెప్పారు రాత్రి హాస్పిటల్లో. అవి ఏం తింటాము మనం ఏం పడవయ్యి డైటింగ్ చేయాలంట. అయ్యే తినమన్నారని నేను ఏం చేశానంటే శనగలు నానబెట్టి తిందామని నానబెట్టాను, ఉడకబెట్టుకున్నాను. పచ్చి తినలేక ఉడికిని. ఇంకా పప్పు నానబెట్టి పప్పు కట్టేసి ఇది రిప్పేసామనుకో, ఆ టిఫిన్ తినే టయానికి దోశలు వేయచ్చు. కొంచెమే ఒక కప్పు వేసాను. కనబడుతుందంటారా ఇంకా అడగడం? బయట పిండి బాగుంటలేదు పిండి ఫ్రెండ్స్, ఇది వెనక్కి పులిసిపోతుంది. అందుకే ఒక గ్లాస్ వేసా. ఇవాళ రేపటికి వస్తుంది. ఒక చట్నీ కావాలంటే అప్పటికప్పుడు చట్నీ రెడీ చేస్తాను. అంటే చికెన్ కొత్త తింటారని అబ్బాయి అని ఈయన. ఇందులోను రాగిపిండి కలపాలి. మా అబ్బాయి రాగిపిండి కలిపి వెయ్యమ్మా అంటున్నాడు. ఇడ్లీ అంట రాగిపిండితో కలిపిన వేసిన ఇడ్లీ అంట 2 ఇడ్లీ 50 రూపాయలు అంట. అలాగే వెయ్యమ్మా అన్నాడు. రాత్రి తెచ్చాను రాగిపిండి, అది జొన్నపిండి అంటాం కదా, అది తెచ్చాను. ఏంటి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? వడియాలు ఆవకాయ పచ్చళ్ళు పెట్టేసుకుంటున్నారా అందరూ? ఈ సంవత్సరం వడియాలు ఏం పెట్టలేదు నేను. నాకొద్దని నా వల్ల ఏం అవ్వట్లేదు, నేను చేయలేకపోతున్నాను, నాకేం రావట్లేదు. మా చెల్లి ఉంటే విజయ చెల్లి వచ్చి పట్టేది. మరి ఇప్పుడు ఆవిడకి మనమల్ని పుట్టారు కదా, ఆ ఏడావిలో ఉంది ఆవిడ, అందుకని రాలేదు. మరి మనకేమి రావు. ఈ బియ్యము వేసుకొని గాలించుకున్నాం. కూర ఎలాగుందో కలుపుదాం ఒకసారి. చూసారా కూరలో నీరు వచ్చేస్తుందో ఇట్లాగనమాట. కొంచెం బాగా మగ్గనిద్దాం. ఇందులో అన్నీ వేసేసాము. ఇంకా
బాగా మగ్గలేదు. బాగా మగ్గాక అప్పుడు వాటర్ వేసుకున్నాం. ఇందులో బియ్యం కూడా వేసేసుకొని కలిపేసుకొని ఇవి గాలించుకున్నాం ఒకసారి. ఏం చేస్తున్నారు? ఆవకాయ పచ్చళ్ళు పట్టారా? ఆవకాయ పచ్చళ్ళు పట్టేశారా? ఇలాగ పప్పు బియ్యం 3 కప్పులు బియ్యము, కప్పున్నర మినపప్పు వేసాను అనమాట. ఇలా అనుకుంటే రాళ్ళు ఏమైనా ఉంటే అడుగునట్టు వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా చెమట్లు టవల్ తెచ్చుకోలేదు. అదనమాట ఆవకాయ పచ్చడి. నిన్న అదే హాస్పిటల్కి వెళ్ళి అలా వెళ్ళానండి మార్కెట్లోకి. మాళ్ళం గుళ్ళోకి వెళ్తే ఆ గుళ్ళోకి వెళ్ళటం కాదు, ఆ రోడ్నే వెళ్ళాలి. ఆ రోడ్నే వెళ్ళాల్సి వస్తే అక్కడ మామిడికాయలు ఎన్ని రకాల మామిడికాయలు ఉన్నాయో ఏంటో, సువర్ణ రేకంట, ఆరేకంట, కొత్త మామిడి అంట, ఏంటంటో కేకలేస్తున్నారు. మామిళ్ళమ్మ గుడి వెనకాలంతా మామిడికాయలే పచ్చళ్ళకి. అమ్మ కొనుక్కోండి అంటున్నారు. బాబు మా పచ్చళ్ళకి రాలేదు, మేము కిరాణా కొట్టుకు వెళ్ళటానికి వచ్చాం బాబు, తీసుకున్నామ్మా బాగున్నాయి కాయలు అంటున్నారు. రేట్లు ఎలాగున్నాయో కానీ మరి పచ్చడి పెట్టే ఓపిక లేదమ్మా నాకు. తినొద్దన్నారు. నిన్న హాస్పిటల్కి వెళ్ళాం కదా, నిలవ పచ్చడి తినకూడదంట, ఆయిల్ ఎక్కువ తినకూడదంట, ఏంటి నెయ్యి తినకూడదంట. నెయ్యి ఎవరు తింటున్నారు? వాళ్ళు చెప్పినాయి అని మానేస్తే మేము చచ్చిపోవడమే. మొత్తానికి తిండి మానేయమంటున్నారు ఏంటండి బాబా? తిండి మానేస్తే ఎలా బ్రతుకుతామండి? డైటింగ్ అయితే మనకేమో అన్నం లేకపోతే దిగదు. బౌను రేసో తినమంటున్నారు. ఆ బౌను రేసు ఒకసారి మా ఆయన గారు కొండు పెట్టాను ఒక వారం రోజు. ఆయన సప్పగడ్డలాగా ఉంది, బాబోయ్ నేను తిన్న బాబోయ్ అన్నారు. ఇంకేం తింటామండి? ఏం తిని బతుకుతామండి చెప్పండి? ఉన్నంతకాలం ఏదో తింటమే. మీకు వయసు పెద్దది అవుతుంది కదా, నాకంట పెద్ద వయసు వచ్చేసిందంట ఆవిడ అంటాం. చాలా సీరియస్గా చెప్పింది ఆవిడ. మీకు పెద్ద వయసు అవుతుంది కదా, మీరు ఇలా డైటింగ్ చేయాలి, మీరు ఇలా అయితే ఎలాగా అనేసి చెప్తున్నారు ఆవిడ. ఆ మాట నిజమేలేండి. కాకపోతే ఏంటంటే మనం డైట్ చేయలేము కాబట్టి అది కొంచెం ఫీల్ అవుతున్నాం. కానీ చాలా మన ఆరోగ్యం గురించే కదా చెప్పడం. మీకు హార్ట్ కంప్లైంట్ వస్తుంది అన్నాను. ఆల్రెడీ వచ్చిందమ్మా, హార్ట్ కంప్లైంట్ వచ్చింది అంటే కొంచెం మీరు బరువు తగ్గాలమ్మా అనేసి అన్నారు. వాకింగ్ చేద్దామంటే కాలు నొప్పి నాకు. చూసారా కొంచెం రాళ్ళు బెడ్లు ఉన్నాయి, అందుకనే గాలించాను అన్నమాట. అందుకే గాలించాను. చూసారా ఉంటాయి, మినప దాంట్లోనైనా బియ్యంలోనైనా ఉంటాయి కొంచెం. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని ఇది గ్రైండర్ పెట్టేసుకుందాం. కూర ఎలా ఉందో చూడండి. కూర దగ్గరికి అయిపోతుంది చూడండి. ఇంకా ఇందులో మనం నీళ్ళు వేయాల, కూరలో నీళ్ళు వేయాల. ఇంకా అయినా నీళ్ళు చూడండి ఎన్ని వచ్చినాయో. ఇప్పుడు దాకా మగ్గింది కదా, ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుందాం కూరలోకి. అది ఇప్పుడు అది అలా ఉడుకుతుంది, దీన్ని డిస్టర్బ్ చేయదు, అది అట్లా ఉడుకుతుంది.
అంటే నీళ్ళు ఎక్కువ వేసాను ఎందుకు అనుకుంటున్నారు? అయ్యి అందులో కందనకాయలు ఉన్నాయి, కోడివి కందనకాయలు ఉన్నాయి, అందుకనే వాటర్ ఎక్కువ వేసాను. అది నీళ్ళు ఎక్కువ వేసిన కారణం అది. ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టేసుకుందాం, పిండి మిక్సీ పట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? 4 చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.